హలో మిత్రులారా, వెల్కమ్ టు పోర్టల్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన రెబల్ మూన్ అనే మూవీ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీ ఇప్పటికే 2 చాప్టర్స్ గా అయితే రిలీజ్ అయింది. ఈ వీడియోలో మనం కంప్లీట్ గా మొదటి పార్ట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయితే జాక్ స్నైడర్. ఈయన ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఎలా అంటే మ్యాన్ ఆఫ్ స్టీల్, బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్, జస్టిస్ లీగ్ లాంటి మూవీస్ అయితే ఈయన డైరెక్ట్ చేశారు. ఈయనకున్న స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సినిమానికి కూడా ఎడిటెడ్ వర్షన్ ఒకటి, అలాగే డైరెక్టర్స్ కట్ అని చెప్పి ఇంకొక వర్షన్ అయితే రిలీజ్ చేస్తుంటారు. ఇలా రిలీజ్ చేసిన 2 సినిమాలని కూడా మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2 సినిమాలు కూడా అన్ని లాంగ్వేజ్ లో డబ్ అయి ఉన్నాయి. నన్ను అడిగితే డైరెక్టర్స్ కట్ కంటే కూడా ముందుకు వచ్చిన సినిమా చూడడం ఇంట్రెస్టింగ్ గా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్టర్స్ కట్ లో కొద్దిగా ల్యాగ్ సీన్స్ అయితే అనిపించాయి నాకు. ఇంకా న్యూడిటీ కూడా ఎక్కువ ఉంది డైరెక్టర్స్ కట్ లో. మొత్తానికి రెబల్ మూన్ చాప్టర్ 1 గురించి చెప్పాలంటే ఇది ఒక సైఫై మూవీ అన్నమాట. ఇందులో చాలా అంటే చాలా వార్ సీన్స్ ఉంటాయి. స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మెయిన్ గా అయితే 6 క్యారెక్టర్స్ అయితే ఈ సినిమాలో ఫోకస్ చేస్తారు. ఆ 6 క్యారెక్టర్స్ కి కూడా మంచి ఎమోషనల్ గా బ్యాక్ డ్రాప్ అయితే ఉంటుంది. సో దాని వల్ల క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా డెప్త్ అయితే యాడ్ అవుతుంది. ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దగ్గరగా 2 గంటల 50 నిమిషాల పాటు రన్ టైం అయితే ఉంది. సో డైరెక్ట్ కి కావాల్సినంత టైం అయితే దొరికింది సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి కూడా ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడానికి. ఈ సినిమాలో ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే మెయిన్ హీరోయిన్ ఎవరైతే ఉంటారో తనకు సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే తెలుగు సినిమాల్లో ఎటువంటి ఇంట్రడక్షన్ ఇస్తారో ఆ టైప్ హైప్ క్రియేట్ చేసి మరి ఆ సీన్ వదలడం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలా క్రియేట్ చేశారు. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే విజువల్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. ఇంతకు ముందు ఎప్పుడు మనం చూడని విజువల్స్ అయితే ఈ సినిమాలో చూడొచ్చు. ఈ సినిమాలో ఉన్న స్ట్రైట్ గా ఉన్న స్టోరీ లైన్ కూడా అవి ఎంత డెప్త్ గా చూపిస్తారంటే నాకు స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది ఈ సినిమాది. మీకు బోర్ కొడుతుంది అనే లోపు ఒక అమేజింగ్ పాయింట్ తో మళ్ళీ ముందుకు వస్తారు. మళ్ళీ కొత్త క్యారెక్టర్ మళ్ళీ ముందుకు వస్తారు. ఇలా తీసుకెళ్లే కొద్దీ మనకి ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి పార్ట్ 1 మొత్తం అయిపోయింది. ఇంకా పార్ట్ 2 లో ఏముండిద్దో మనం చూసి తెలుసుకోవాలి. ఇంక ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా క్రూయల్ గా ఉంటుంది. ఈ సినిమాలో ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అయితే సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసిందని చెప్పాలి. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కి కూడా సెపరేట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఒక హైప్ ను అయితే క్రియేట్ చేశారు ఈ మ్యూజిక్ డైరెక్టర్. ప్రతి ఫైట్ కూడా మామూలుగా ఉండదు. ప్రతి ఫైట్ అద్భుతంగా ఉండిద్ది. ఇంకా ఈ సినిమాలో 3 గంటలు ఉన్న ఈ సినిమాలో దగ్గరగా గంటన్నర పాటు వార్ సీన్స్ అయితే మనకు ఉంటాయి. ఎక్కడ కూడా లో అవ్వనివ్వకుండా సినిమాని జాగ్రత్తగా తీసుకెళ్లారు. కానీ ఇది అద్భుతమైన స్టోరీ లైన్ అని చెప్పలేము. ఎందుకంటే ఇంతకు ముందు మనం చూసిన అవెంజర్స్ సినిమాలో థానోస్ కి గమోరాకి ఉన్న కనెక్షన్ అయితే మనకి ఈ సినిమాలో అయితే కనిపిస్తుంటుంది. కానీ అదే పాయింట్ అనేది చెప్పలేము. కానీ అదే స్టైల్లో మనకు ఒక కనెక్షన్ అయితే మెయింటైన్ చేశారు. అదొక్కటి మాత్రం కాపీలా అనిపించింది. అది తప్ప మిగతా అంతా కూడా సినిమా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కానీ నాకు ఈ మెయిన్ 6 క్యారెక్టర్స్ లో ఒక రోబో క్యారెక్టర్ అయితే నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. రోబో అలాగే నెక్సస్ అని చెప్పేసి ఒక సమురై ఫైటర్ ఉంటుంది. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ తప్ప మిగతా అంతా కూడా నాకు ఎక్సలెంట్ గా అనిపించింది. మీరు కనుక ఇంతకు ముందు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో తెలియజేయండి. నా రివ్యూ కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. పార్ట్ 2 యొక్క రివ్యూని అయితే మళ్ళీ పోస్ట్ చేస్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే నోటిఫికేషన్ బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి.